పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీటర్స్ కూడా పెట్టేశారు, ప్రతి ఫ్లాట్ కి ఒక మీటర్. అండ్ ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అండ్ స్టేర్స్ కేస్. సో పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు, బాల్కనీ లాగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ ఏరియా అండ్ లిఫ్ట్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసేసారండి. యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో ఫాల్ సీలింగ్ వర్క్ అని చేయరు, కానీ ఈ అపార్ట్మెంట్ లో అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది ఈస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ కావాలంటే మనం గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఇది చాలా అడ్వాంటేజ్. సో డిలే చేయకుండా ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టేక్ వుడ్ చౌక్ అనేది పెట్టారు. అండ్ డోర్ కూడా ఇండియన్ టేక్ వుడ్స్ ది పెట్టారు. అండ్ లాక్ సిస్టమ్ కూడా మనకి పెట్టేశారు. సో చాలా మనకి అడ్వాంటేజ్ గా ఉంది, చాలా మంచిగా ఉందండి ఫ్లాట్. డిలే చేయకుండా లోపలికి వచ్చేసాం పదండి. సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం. సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం. సో ఇది లివింగ్ స్పేస్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది. సో హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మనకి చాలా అంటే ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా చేశారు కదా, సింపుల్ గా చాలా బాగుంది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి ఇది. అండ్ ఎదురుగా చూసుకుంటున్నట్టు మనకి టీవీ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లే విండోకి మొత్తం మనకి గ్రానైట్ అనేది ఇచ్చారు. అండ్ మనకి క్వాలిటీ విండోస్ అనేది పెట్టారు, యూపీవీసీ విండోస్. సో వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి 2 విండోస్ ఉన్నాయి హాల్ ఏరియాలో. చాలా మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేవి సేల్ కి వచ్చాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ లివింగ్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం పదండి. సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కుషాయిగూడ ఈసీఎల్ వైష్ణవి ఎన్క్లేవ్ అండి, నియర్ డిమార్ట్. సో ఇది మనకి కిచెన్ ఏరియా. సో ఇక్కడ మనకి పూజా రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా మనకి కట్టి ఇచ్చారండి. అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో ఉంది. సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు. సో కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి యూటిలిటీ ఏరియా ఉంది, అది కవర్ చేద్దాం పదండి. వెంటిలేషన్ అయితే చూస్తున్నా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్లయితే మనకి ఇది యూటిలిటీ ఏరియా. సో మొత్తం మనకి యూటిలిటీ ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేవి పెట్టారు. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో లైక్ మనకి యూటిలిటీ ఏరియాలో వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్ ఏరియాలో చూసుకుంటున్నట్లయితే 4 ఫీట్ మనకి టైల్స్ అనేది వర్క్ అనేది చేశారు చూడండి. యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో కానీ ఇలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వరు, వీళ్ళైతే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. సో ఇదంతా మనకి స్పేస్ ఉంది హాల్లో. సో ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ అనేది పెట్టేశారు చూడండి, మనకి బల్బ్ పాయింట్ కూడా పెట్టేశారు. సో డిలే చేయకుండా ఇప్పుడు బెడ్రూమ్స్ అనేది కవర్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి హాల్లో కామన్ వాష్ ఏరియా. అండ్ వాష్ ఏరియాలో మొత్తం మనకి ఓవరాల్ గా మొత్తం గ్రానైట్స్ అనేటివి పెట్టారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. సో డిలే చేయకుండా ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. బెడ్రూమ్స్ లో కూడా మనకి డిఫరెంట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది, ఎంత అద్భుతంగా ఉంది కదా. సో చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ కూడా చూసుకుంటున్నట్లయితే. లైటింగ్స్ వర్క్స్ ఎవ్రీథింగ్ అయిపోయిందండి, రెడీ టు మూవ్ ఇది ఫ్లాట్. అండ్ ఇక్కడ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. అండ్ డోర్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ